అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకిరణ్. గత 3-4 రోజులుగా ఇండియాలో ఎయిర్లైన్స్ అన్నీ చాలా వరకు క్యాన్సిల్ అవ్వటం మనం చూస్తున్నాం. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ఇవన్నీ చూస్తున్నాం. దీనికి కారణాలు విశ్లేషిస్తే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కొన్ని రూల్స్ని లాస్ట్ ఇయరే ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది, తీసుకొచ్చింది. అది ఈ నవంబర్ నుండి ఇంప్లిమెంట్ చేశారు. రూల్స్ మంచియే. ఏంటి, పైలట్ ఏదో ఎఫ్డిటిఎల్ లిమిట్ అని కొన్ని రూల్స్, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అని. అందులో ఏంటంటే ఒక పైలట్ 2 days వీక్లో 2 days మాత్రమే నైట్ డ్యూటీస్ చేయాలి. అంతకుమించి ఎక్కువ ఒక వీక్లో నైట్ డ్యూటీస్ చేయకూడదు. అలాగే వీక్లీ 2 days రెస్ట్ ఉండాలి. అంటే 48 hours కంటిన్యూస్గా రెస్ట్ ఉండాలి. అంటే వీక్లో ఒక రోజు రెస్ట్ తీసుకుని మళ్ళీ 2-3 days తర్వాత ఇంకో హాలిడే, అలా కాదు. వీక్లో 2 days కంటిన్యూస్ హాలిడేస్ ఉండాలి. అలాగే 2 days కంటే ఎక్కువ నైట్ డ్యూటీస్ చేయకూడదు. ఇలాంటి రూల్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అని రూల్స్ పెట్టింది ఎఫ్డిటిఎల్ రెగ్యులేషన్స్ అని. రూల్స్ మంచియే, కానీ ఒక రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ తరపు నుండి కానీ ఎయిర్లైన్స్ తరపు నుండి కానీ వాటిని ప్రాపర్గా మానిటర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ పౌర విమాన శాఖ మంత్రిగా మన కూటమి ప్రభుత్వం నుండి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. కానీ ఇప్పుడు ఇండియా లెవెల్లో, స్టేట్ లెవెల్లో మన పరువు పోయినట్టే కదా. ఇప్పుడు ఇండియా లెవెల్లో కూడా ఈ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి అంటే ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సెంట్రల్ లెవెల్లో పరువు పోయినట్టే కదా. ఇప్పుడు ఏదైనా కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అవి ఎలా ఉన్నాయని దగ్గరుండి పర్యవేక్షించడం, ఏమైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సవరించడం, ఇలాంటివన్నీ చేసుకోవాలి కదా. ఇప్పుడు తప్పంతా ఇండిగో ఎయిర్లైన్స్దే అన్నట్టు వాళ్ళ మీద తోసేయడం కూడా కరెక్టేనా? ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ కూడా తప్పు ఉంది. వాళ్ళు ఈ రూల్స్ని ముందే అంచనా వేసుకుని కొత్తగా పైలట్స్ని రిక్రూట్ చేసుకోవటం, సిబ్బందిని రిక్రూట్ చేసుకోవటం ఇలాంటివి చేయాలి. కానీ వాళ్ళు ఇలాంటివి ఏం చేయకుండా వదిలేశారు. ఇలా కొత్తగా రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు గవర్నమెంట్ తరపు నుండి, అటు ఎయిర్లైన్స్ తరపు నుండి ఎప్పటివరకు పర్యవేక్షిస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి కదా. కానీ చివరికి నష్టపోయింది ఎవరు? ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇండియా లెవెల్లో ఇది నేషనల్ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో కూడా మన పరువు పోయినట్టే కదా, ఇండియా పరువు పోయినట్టే కదా. అలా కాకుండా ఒక రకంగా చూస్తే మన కూటమి ప్రభుత్వం నుండి వెళ్ళిన మన మంత్రి గారు కాబట్టి మన పరువు కూడా పోయినట్టే కదా. ఇప్పుడు ఇంకో న్యూస్ ఛానల్లో రీసెంట్గా అర్నబ్ గోస్వామి గారి రిపబ్లిక్ న్యూస్ ఛానల్లో టీడీపీ తరపు ఒక డిబేట్లో మాట్లాడినప్పుడు మా లోకేష్ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు అంటే, అర్నబ్ గోస్వామి గారు, లోకేష్ గారు ఎవరు? ఆయన స్టేట్ మినిస్టర్ కదా, సెంట్రల్తో సంబంధం ఏంటి, సెంట్రల్లో ఆయన పర్యవేక్షించడం ఏంటి అన్నట్టు మాట్లాడారు. అక్కడ కూడా మన పరువు పోయినట్టే కదా. ఇప్పుడు లోకేష్ గారు ఎవరు అంటే, లోకేష్ గారు సెంట్రల్ మినిస్టర్ గారు ఏం చేయాలో అన్ని లోకేష్ గారు చెప్తూ ఉంటారా? సెంట్రల్ మినిస్టర్గా పనిచేస్తున్న ఆయన ఏం చేయాలో ఆయనకు తెలియదా? అంటే సెంట్రల్ మినిస్టర్గా ఉండి లోకేష్ గారు పర్యవేక్షించడం ఏంటి? న్యూస్ ఛానల్స్లో కూడా మన రాష్ట్ర పరువు ఇలా పోయినట్టే కదా. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉండి గవర్నమెంట్ తరపు నుండి పర్యవేక్షించాలి. అలాగే ఇండిగో ఎయిర్లైన్స్ నుండి కూడా ఎప్పటికప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి చూసుకోవాలి కదా. అలా కాకుండా ఇప్పుడు టోటల్గా ఒక పక్కన పరువు పోయింది, ఒక పక్కన ప్రజలు, పాసెంజర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటే వాళ్ళు ఎన్నో ప్లాన్స్ ఉంటాయి, ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయినట్టే కదా. అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టే కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? ఈ సొల్యూషన్ అన్నీ అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి కదా. నా తప్పు కాదంటే నా తప్పు అని కాదని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటే సరిపోయిందా? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.